ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అనూహ్యమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వినిపిస్తున్న ఒక సంచలన వార్త రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం. దీన్ని మావిగన్ క్యారిడర్గా పిలుస్తున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ జగన్ తెరపైకి తెచ్చిన ఈ కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. గతంలో 3 రాజధానుల అంశంపై వెనక్కి తగ్గిన జగన్ ఇప్పుడు అభివృద్ధి పేరుతో ఈ సరికొత్త ప్లాన్ను సిద్ధం చేశారు. అయితే దీనికి కేంద్రం నుండి మద్దతు లభించేదనే వార్త ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మిగులు పడని అంశంగా మారింది. చంద్రబాబు నాయుడు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం నుండి భారీ స్థాయిలో నిధులు వస్తాయని ఆయన ఆశిస్తున్నారు. కానీ అనూహ్యంగా జగన్ ప్రతిపాదించిన మావిగన్ క్యారిడర్కు కేంద్రం సానుకూలత వ్యక్తం చేయడం చంద్రబాబుకి అతిపెద్ద బ్యాడ్ న్యూస్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతి కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా మచిలీపట్నం ఓడరేవు నుండి గుంటూరు వరకు ఒక ఆర్థిక క్యారిడర్గా అభివృద్ధి చెందాలన్నది ఈ మావిగన్ ఉద్దేశం. మోడీ ప్రభుత్వం ఆర్థిక లాభదాయకమైన ప్రాజెక్టుకు వైపు మొగ్గు చూపుతుండడంతో జగన్ ఈ పాయింట్ను తనకి అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామం చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు పెద్ద సవాల్గా మారనుంది. ఒకవైపు అమరావతి అభివృద్ధి కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న వేళ జగన్ ప్రతిపాదనకు ప్రాధాన్యత పెరగడం టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది. అమరావతి నిర్మాణానికి అయ్యే భారీ ఖర్చుతో పోలిస్తే ఇప్పటికే మౌలిక సదుపాయాలు ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను అనుసంధానించడం సులభమనే వాదనను జగన్ కేంద్రం ముందు ఉంచినట్లు సమాచారం. ఇది నిజమైతే రాష్ట్రంలో మళ్లీ రాజధాని రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటాయి. కేంద్రం కనుక నిజంగా జగన్ ఆలోచనలకు మద్దతు ఇస్తే అది రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ మధ్య విభేదాలకు దారితీసే అవకాశం ఉంది. రాజకీయంగా చూస్తే జగన్ ఈ ఎత్తుగడతో చంద్రబాబుని ఇరకాటంలో పెట్టారు. అమరావతిని వ్యతిరేకిస్తున్నట్లు కాకుండా అభివృద్ధిని మరింత విస్తృతం చేయాలనే నెపంతో మావిగన్ ప్లాన్ను ముందుకు తీశారు. మోడీ ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకుంటే చంద్రబాబు తన ప్రాధాన్యతను మార్చుకోవాల్సింది ఉంటుంది, లేదా కేంద్రంతో గట్టిగా పోరాడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా మావిగన్ పేరుతో జగన్ ఆడిన ఈ పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటలు పుట్టిస్తుంది. కేంద్రం ఇచ్చే గ్రీన్ సిగ్నల్ కేవలం ప్రాజెక్టుకైనా లేక జగన్తో పెరుగుతున్న సాన్నిహిత్యానికి సంకేతమా అన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. చంద్రబాబు ఈ గండం నుండి ఎలా బయటపడతారో వేచి చూడాలి.